వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో నీటి లభ్యత వినియోగంపై ప్రశ్నలు అడిగారు. అనారోగ్య కారణాలతో కేసీఆర్ ఇన్ కెమెరా విచారణ కోరారు. దీంతో కమిషన్కు కేసీఆర్ చెప్పిన విషయాలేవి బయటకు లీక్ కాలేదు. విచారణలో కేసీఆర్ను 18 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు పలు డాక్యుమెంట్లను ఇచ్చారు. ఇందుకు కేసీఆర్ వివరణలతో కమిషన్ సంతృప్తి చెందిందా లేక కేసీఆర్ను మరోసారి పిలుస్తారా? హరీష్ రావు ఈటెలకు మించి కొత్తగా కేసీఆర్ ఏం చెప్పారు? ఇక జస్టిస్ పిసి ఘోష్ తుది నివేదిక ఇచ్చేస్తారా? ఇది వాల్టి మిడ్ డే డిబేట్ అంశం. ఇవాల్టి మిడ్ డే డిబేట్లో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. అలాగే రిటైర్డ్ ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ గారు మరి జూమ్లో రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నేను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నిన్న నుంచి. ఓకే ఓకే ముందుగా సంధ్యారెడ్డి గారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, మొత్తంగా కాళేశ్వరము విచారణకు సంబంధించి కేసీఆర్ని విచారించే అవకాశం వచ్చింది. ఈ రోజుకి ఆయన విచారణ హాజరయ్యారు. ఇక ఆయనను విచారించింది పిసి ఘోష్ కమిషన్. సో ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు కోర్టు ఈడీ తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టానికి ఎవ్వరం చుట్టాలం కాదు. అది అక్కడ ఇప్పుడు అవకతవకలు జరిగింది కాబట్టి ఆరోపణ వచ్చింది. సీఎంగా ఉన్నారు, దానికి పర్మిషన్స్ ఉన్నాయి, దానికి ఏమున్నాయని అడిగేది బాధ్యత వాళ్ళది ఉంటుంది. చెప్పాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ గారికి ఉంటుంది. మరి అక్కడ హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు. ఈటెల రాజేందర్ గారిని కూడా మొన్న పిలవడం జరిగింది. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సో వాళ్ళు ఏమంటారంటే నేనేం చెప్తా, నేనేం చేస్తా, నాది ఆర్థిక శాఖ, నాది వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తా అంటే. ఇరిగేషన్ శాఖ ఏమంటే సీఎం గారు ఏం చెప్తే నేను అదే చేస్తాను ఆయన అంటారు. సీఎం గారు ఏం చెప్తారు నాకేం తెలుసు అండి, ఇంజనీర్ ఎట్లా చెప్తే అట్లా చేసినాం అనేది కొన్ని చూసినాం మనం నిన్న మన జరిగిన సంఘటనలు. నేను అనేది ఏంటి అంటే అక్కడ వాస్తవాలు అనేది 100% బయటపడాల్సిందే. ఇప్పుడు ఆరోపణ వచ్చింది కేసీఆర్ గారు చేసిందా లేకపోతే ఇంకొకరి దగ్గర అవకతవకలు జరిగిందా అనేది కాదు. కేసీఆర్ గారు నియంత పాలనలో ఎమ్మెల్యేలు కానీ కలవలేదు. ఎప్పుడు కూడా ఒక మంత్రి కూడా టైం ఇవ్వలేదు. కనీసం చీమలు కూడా దూరేంత అవకాశం కూడా కేసీఆర్ గారు ఎప్పుడు ఇవ్వలేదు. అలాంటిది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరగలేదు, ఏం కాలేదు అనే మాటలు అనేది మనం మాట్లాడేది వేరుంటుంది, విచారణ వేరుంటుంది. దాంట్లో ఏం జరిగింది, ఆయనకు హెల్త్ పరంగా ఇప్పుడు అంటే మీడియాను కూడా దానికి అనుమతి లేకుండా చేసిండు. సరే ఎనీవే ఏదైనా అది పబ్లిక్ చెప్పాల్సింది, ఎందుకంటే పబ్లిక్ది ఇది. సరే కొద్దికి విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని గోప్యత అనేది కూడా అవసరం. మేము దానికి ఏకీభవిస్తున్నాం. 100% కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది, ఏం జరిగింది అంటే నిన్న 4 ఇంజనీర్లు ఇంజనీర్లు తప్పు చేశారు, మేము వాళ్ళని సస్పెండ్ చేసాము లేకపోతే బదిలీ చేసాము అనే మాట మనం మాట్లాడడం కాదు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టుని జరుగుతున్నప్పుడు మినిస్టర్గా ఉండి వీళ్ళు ఏం చేసిరు అని అడుగుతున్నాం. ఏం అని మనం ప్రశ్నిస్తాం. మనం ఒక చిన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటేనే మన ఇంటి ఓనర్ పోయి అడపోయి కూర్చొని చూస్తాడు. అంటే ఎవరి సొమ్ము అండి ఇది? అంటే కమిషన్లకు కకృతి పడేసి అంటే తెలంగాణ సొమ్మును మొత్తం అంటే రాజుల సొమ్ము రాళ్లపాలు చేసేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రంకి ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం దిగిపోయిన తర్వాత దగ్గర అంటే దగ్గర 7.5 lakhs కోట్ల అప్పు చేసి వీళ్ళు ఇవాళ తెలంగాణల ప్రజల మీద భారం మోపిండ్రు. ఇది ఎంతసేపటికి ఇవ్వదు ఒకటే కాదండి, చాలా ఉన్నాయి. బర్రెల స్కామ్స్ ఉన్నాయి, వీళ్ళది ఒకటే కాదు. కాళేశ్వరం కానీ ఏదైనా కూడా మనం గతంలో కూడా హరితహారం దాని మీద కూడా కొన్ని 100 కోట్లు అది చేసిరు. ఏది చేసినా కూడా ప్రజల సొమ్ము ప్రజాస్వామ్యంలో 10 రూపాయలు ఉన్నా కూడా ప్రజలకు ఆన్సర్ చేయాలి. అది కంపల్సరీ. ఎందుకంటే నీ సొమ్ము నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుని ఎవడు అడగడు. పబ్లిక్ సొమ్ము 10 రూపాయలైనా ఏందని లెక్క అడుగుతారు. లెక్క అడిగినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేపిస్తుంది అంటే పార్టీ చెప్తే అరెస్ట్ చేస్తారండి. గవర్నమెంట్ ఉన్నప్పుడు విచారణకు ఆదేశిస్తాం. మాకు ఇక్కడ ఎంతకుముందు అంటే మీరు ఎవరిని రానియలేదు ఆఫీసులకు, మీరు ఎవరికి చెప్పలేదు. ఒక పత్రికా విలేకరులకు కూడా స్వేచ్ఛ లేకుండే గత పాలకులలో.
మరి ఎవరికి చెప్పకుండా నేనే ఏక్ నిరంజన్ అని చెప్పేసి ఆ ఏక్ నిరంజన్ కూడా ఏంటి అందరి జాతకాలను మొత్తము కాల్ రికార్డులు ఫోన్ ట్యాపింగ్లతో నమ్ముకొని ఫామ్ హౌస్ పాలన చేసిండ్రు. లేకపోతే ఫామ్ హౌస్ పాలన అందరు చిట్టా దగ్గర పెట్టుకొని నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి ఒక సీసీ కెమెరా లాగా జనాలను అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను అంటే భయాభ్రాంతులకు గురి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా ప్రజలకి వెళ్ళలేదు. ఫామ్ హౌస్కి అంకితం ఒక 5 సంవత్సరాలు అయితే సెక్రటరీ కూడా రాలేదు. ఇవన్నీ మనం చూడట్లేదమ్మా. ఇవన్నీ ఒక దగ్గరకు వచ్చినప్పుడు తెలంగాణ ప్రజల చూసి విసికెట్టిపోయి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఏది ఇచ్చినా కూడా ఎన్ని వందల కోట్లు వస్తున్నాయి, ఎంత ఉద్యోగస్తులకు ఎంత పెడుతున్నాము, రుణమాఫీ ఎంత చేసినాం, దేనికి ఎంత పెడుతున్నాం క్లారిటీగా నెల మాకు కంపల్సరీ మేము అన్నీ ముందు పెడుతున్నాం. అక్కడ ఏదైనా జరిగినప్పుడు కూడా ప్రజలు మాకు ఇప్పుడు తప్పించుకున్నా రేపు మన ప్రజాకోట్లు తప్పించుకోలేము. ఇవాళ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఇంత బాగా చేసింది, మేము ఇంత చేసినాం, మేము రైతు బంధు ఇచ్చినాం, మేము ప్రజలకి ఇంత చేసినాం, మేము అందరికీ బాగా చేసినాము, గురుకుల పాఠశాలలు బాగా చేసినాము, టీచర్లకు జీతాలు ఇచ్చినాము, మహిళలను ఆదుకున్నాము, సంఘాలు అన్నీ బాగా చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కి ఎందుకు మరి ఎదురు దెబ్బైంది? సరే ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా మరి ఇంత ఒకటేసారి మీరు గతంలో ఎంతమంది ఎంపీలు ఉన్నారు మీకు తెలుసు కదా. మరి ఇప్పుడు ఒక్క ఎంపీ కూడా ఎందుకు గెలవలేదు? స్థానిక సంస్థలలో ఇప్పుడు పీసీ ఘోష్ వారికి కమిషన్కి అయితే కాంగ్రెస్ పార్టీ జూలై 31 వరకు లాస్ట్ డేట్ ఇచ్చింది. సో మరి ఈ డేట్ లోపల మొత్తం కాళేశ్వరం విచారణకు సంబంధించి పూర్తి నివేదికను మరి ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనుకోవచ్చు? ఒకటమ్మా, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ, ప్రజాకోట్ అది. కేసీఆర్కి ఒక న్యాయము, రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయము, మోడీ గారికి ఒక న్యాయం అని రాజ్యాంగంలో ఏం రాసలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల సీఎం అయినా కాబట్టి ప్రజలు తప్పకుండా ప్రజల సొమ్ముని దుర్వినియోగం అయిందంటే తప్పకుండా శిక్ష తప్పదు ఎవరికైనా. ఎలాంటి వారైనా కానివ్వండి, ఆయన జాతిపిత ఉండనియండి, లేకపోతే 10 సంవత్సరాలు ఉండని సీఎం ఉండనియండి, లేకపోతే ఉద్యమకారుడు ఉండని, ఎవరైనా ఉండనియండి, ఎవరున్నా చట్టానికి ఎవరు చుట్టాలు గారు. మంచి ఏమయ్యేమీలు పోయిండు జైళ్ళకు. ఇవాళ ఏ తప్పు చేసిరా, నిరూపణ అయితే జైలుకు పోతారు, నిరూపణ అయితే విచారణకు వచ్చినప్పుడు అది నిజమా కాదంటారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు నేను కాదనను. ఎందుకంటే ఆ వయసులో ఆయనను ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని మరి ఆయనకి ఎందుకు ఆలోచన రాలేదు? ఆయన ఏదో తప్పు చేసిండు కాదు, ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులే తప్పు. ఇవాళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ యంత్రాంగం పనిచేసినా కేసీఆర్ గారికే దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ వయసులో ఆయనను ఇబ్బంది పెట్టడం కూడా ఎవరికి ఇష్టం లేదు. కానీ మరి అలా ₹1 ₹2 కాదు, కొన్ని కోట్లు ఇక్కడ దుర్వినియోగం జరిగింది. మరి అది అక్కడ ఏం జరిగింది, ఏమవుతుంది అనేది వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే కేసీఆర్ గారి మీద ఉంది. కేసీఆర్ దొంగతనం చేసిండ్రు, కేసీఆర్ అవినీతి చేసిండ్రు మేము అనట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి అమాయంలో ఇంత దోపిడికి జరిగింది అన్నప్పుడు విచారణ కంపల్సరీ. రేవంత్ రెడ్డి గారి కక్షపూరిత చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏముందమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ప్రభుత్వం ఉంది, మేము వచ్చినాక ఫైల్ చూస్తే ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అన్నాము. చాలా ఉంది, ఇది ఒకటే కాదు, చాలా మంత్రులలో చాలా విద్యుత్ శాఖలో 80,000 కోట్లు. అసలు మామూలు విషయమా? ఇప్పుడు కాంగ్రెస్లో వస్తే కరెంటు పోతుంది అని మళ్ళీ ఏదొక ప్రచారం. ఇవి రాగానే మేము అన్నీ చెప్పినాం. ఇది ఎవరిదమ్మా? ఎవరి సొమ్ము? కల్వకుంట్లలో సొమ్మ, ఇది తెలంగాణ ప్రజల సొమ్మ కదా. మీ సొమ్ము ఉంటుంది, నా సొమ్ము ఉంటుంది, అలా నాది ₹10 నీది ₹10, ట్యాక్సీ కట్టట్లా, మనం అన్ని కట్టట్లా, మనకు ఉంటుంది, మనం కూడా రైట్ ఉంటుంది. కాబట్టి ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం. ఆ ₹10 తీసుకొచ్చి చాలామంది ఇవాళ అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు ఇన్ని వేల కోట్ల దుర్వినియోగం చేయకపోతే మనం ఒక 20-30 ఏళ్ళు వెనుకకి వెళ్ళిపోయినాం. మనం తెలంగాణ ఇచ్చినా కూడా లాభం ఏముంది చెప్పండి? ఇచ్చిన తెలంగాణను ఇప్పుడు గతంలో కొంతమంది అన్నారు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుంది, మా పరిస్థితికి ఇట్లా అయిపోయింది అన్నారు. తెలంగాణ వస్తే మనం అందరం నీళ్లు నియామకాలు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మనం అనుకున్నాం. వీళ్ళు చేసింది ఎట్టుంది? కల్వకుంట్ల దొంగల ముఠ. ఇవన్నీ విచారణకు వచ్చిన తర్వాత ఏదైనా నిప్పు లేని పొగరాదమ్మా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆడ అవినీతి జరిగితేనే అక్కడ ఎక్కడ అయింది ఎవరనేది మేము చెప్పలేం. మేము ఈయన దొంగ, ఆయన దొంగ, వాళ్ళు ఇట్లా చేసిరని చెప్పలేం. అన్నీ విచారిస్తారు. నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు దానికి ఏం చేయాలనేది మనం కూడా ఆలోచిస్తాము. మరి అది శిక్ష వేస్తేనా, లేకపోతే రికవరీ చేసుకోవచ్చా, ఈ సొమ్ముని ఎక్కడ దుర్వినియోగం చేసిండ్రు, ఎక్కడ డైవర్ట్ అయిందని ఎక్కడున్నా కూడా పట్టుకొస్తాం. ఓకే, ఇక మిగతా వారి ఒపీనియన్ తీసుకునే ముందు ఇక డిబేట్లో పాల్గొనడానికి విశ్లేషకులు తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనెల గోవర్ధన్ గారు, అలాగే దొంతెల లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఇంజనీర్ అండ్ బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. ఇక వారితో మాట్లాడి వారి ఒపీనియన్ తీసుకుందాం. ముందుగా నమస్తే సార్.
నయనల గోవర్ధన్ గారు, అందరికీ నమస్తే అండి. నమస్తే. నమస్తే. గోవర్ధన్ గారు చెప్పండి, తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్గా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇప్పటివరకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మొత్తానికి కేసీఆర్ అయితే విచారణకు హాజరయ్యారు. ఇక విచారణ బట్టి మీరు ఏం చెప్తారు సార్? కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాటి వాళ్ళందరూ కూడా చాలా పచ్చి అబద్ధాలని సత్యాలుగా మాట్లాడుతున్నారు. పచ్చి ఘోరమైనటువంటి అసత్యాలని నిజాలని చెప్పేసి వాళ్ళు పదే మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఈరోజు నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎవరు హరీష్ రావు గారు ఏదైతే ఇచ్చారో, గతంలో అవన్నీ కూడా చర్చలో విపరీతంగా వచ్చి అవి ధృవీకరించబడ్డాయి. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు అని చెప్పేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని వీళ్ళు ఎంచుకున్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు అనేది తప్పు. మన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా అక్కడ గత 4.5 సంవత్సరాలలో 13,151 టీఎంసీలు వచ్చాయని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పిందండి. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో అది కూడా అంత భారీ ఎత్తున నీళ్లు రావడం అనేటటువంటిది కూడా మిగతా అనేక స్ట్రక్చరల్ పొరపాట్లు, భూభౌతిక భూ సాంకేతిక పొరపాట్లతో పాటు ఇది కూడా ఒక కారణమైంది అనేటువంటిది వాళ్ళు చెప్పారు. దాంతో పాటు వాళ్ళు 4,628 టీఎంసీలు వచ్చాయండి మేడిగడ్డకి. ఇందులో దాదాపు 90% నీళ్లు ప్రాణహితవి. ప్రాణహిత దగ్గర నీళ్లు లేవని దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు. లక్ష్మీనారాయణ గారికి అదంతా తెలుసు. లక్ష్మీనారాయణ గారు మేమంతా దాదాపు గత 10 ఏళ్లుగా దీని విషయంలో 10-12 ఏళ్లుగా సత్యాన్ని ముందు పెట్టడానికి చాలా తీవ్రంగా శ్రమిస్తున్నాం. 2013, 2019, 2020లో 2,046 టీఎంసీలు వచ్చినాయండి. ఇందులో 90% నీళ్లు ప్రాణహిత నుంచి వచ్చినవి. 2020-21లో 1,864 టీఎంసీలు వచ్చినాయి. 2021-22లో 2,671 టీఎంసీలు వచ్చినాయండి. అయితే ఆశ్చర్యకరంగా కీలకమైన విషయం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే 21/10వ నెల 23లో మొత్తం కుంగిపోయిందో, ఆ సంవత్సరం వచ్చినటువంటి నీళ్లు 1,942 టీఎంసీలు అండి. నేను ఇందాక చెప్పినటువంటివన్నీ నేను చెప్పినవి కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో ఇచ్చినటువంటి డాటా ఇది. ఎక్కడి నుంచి? ఇందులో 90% నీళ్లు ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాంతం నుంచి వచ్చినవి. అంటే వీళ్ళు అబద్ధాలని సత్యాలుగా, అసత్యాలని అద్భుతమైనటువంటి నిజాలుగా వీళ్ళు $13,151 టీఎంసీలు మొత్తం. ఈ విధంగా తుమ్మిడిహెట్టిలో బ్రహ్మాండమైనటువంటి నీళ్ళు. రెండవది, వ్యాప్కోస్ కూడా మాకు అక్కడ కాకుండా మాకు కింద మేడిగడ్డ సరైంది అనేది చెప్తుంది అని చెప్పారు. వ్యాప్కోస్ మొదటి నివేదికలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి పైన నివేదిక, తుమ్మిడిహెట్టి సరైన ప్రాంతం ఇచ్చారు. వ్యాప్కోస్ రెండవసారి కేసీఆర్ ఏదైతే మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత, విద్యాసాగర్ రావు గారితో కలిసిన తర్వాత, మేడిగడ్డ తన మనస్సులో రంగబడి ఏదైతే ఏర్పాటు చేసుకొని మేడిగడ్డకు మార్చాలని కేసీఆర్ సంకల్పించారో, ఇది కేసీఆర్ గారి ప్రైమా ఫేసి ఆలోచన. దీన్ని చట్టబద్ధమైనటువంటి సంస్థలతోటి సమర్థింపజేయడం కొరకు వ్యాప్కోస్ తోటి ఒక రిపోర్ట్ ఇప్పించారు. వ్యాప్కోస్ తో నివేదిక ఇచ్చారు, మేడిగడ్డ అని చెప్పించారు. ఇదే వ్యాప్కోస్ యొక్క సిఎండి ఎవడు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేందర్ గుప్తా ని
కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నటువంటి సమయంలోనే ఆయన ఇంట్లో 40 కోట్ల రూపాయలు దొరికాయండి. ఎవరు? ఢిల్లీలో ఆయన ఇంట్లో అంటే 2000 రూపాయల నోట్లు, 5000 రూపాయల నోట్లు, సుమారు 40 కోట్లు దొరికాయి. సిబిఐ పట్టుకుంది. రెండవది, ఆయన ఇంట్లో నోయిడాలో కానీ ఢిల్లీలో కానీ దేశంలో ప్రముఖ ప్రాంతాలలో ఉన్నటువంటి వాల్యుయబుల్ రియల్ ఎస్టేట్ అసెట్స్ దొరికాయి ఆయన ఇంట్లో. ఏది? వాల్యుయబుల్ పేపర్స్, చాలా కీలకమైనటువంటి ధృవీకరణ పత్రాలు. వాళ్ళ ఇంట్లో గోల్డ్ దొరికింది. రైట్. నయనల్ గోవర్ధన్ గారు, మీది సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఒకసారి చూసుకోండి. ఇక మనం లక్ష్మీనారాయణ దగ్గరికి వెళ్దాము. సార్ చెప్పండి, రిటైర్డ్ ఇంజనీర్గా దోచుకున్నటువంటి డబ్బుతోటి వ్యాప్కోస్ ని కానీ అనేక ఏజెన్సీలను కానీ వీళ్ళు వంచారు. రెండవది, మూడోది కీలకమైన విషయం ఏంటంటే, ఒక మెగా కృష్ణారెడ్డినే, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ ప్రకారం 1186 కోట్ల రూపాయల చందాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఇచ్చారండి. అన్ని పార్టీలకు ఇచ్చారు. 1184 కోట్ల రూపాయలు బీజేపీకి ఇచ్చారు. సుమారు 200 కోట్ల పైసలకు టిఆర్ఎస్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 23 కోట్లు ఇచ్చారు. టీడీపీ పార్టీకి సుమారు 9 కోట్లు ఇచ్చారు. అక్కడ ఉండేటువంటి సమాజ్వాదీ పార్టీకి 8 కోట్ల వరకు ఇచ్చారు. ఇట్లా భారతదేశం అంతా 1186 కోట్ల రూపాయలు. కాళేశ్వరంలో మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ పోర్షన్ ఎంత అంటే సుమారు 48,000 కోట్లు అండి. ఈ డబ్బంతా ఎక్కడదండి? ఈ డబ్బంతా ఇక్కడ దోచుకునేటువంటి డబ్బే కదా. అంటే అన్అఫిషియల్ గా ఇంకా చాలా డబ్బు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా భారీ ఎత్తున దోచుకున్నారు. ఇంకా కీలక. రైట్. లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పండి. సార్, మీది సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఒకసారి చూసుకోండి. గోవర్ధన్ గారు, సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పండి. రిటైర్డ్ ఇంజనీర్గా ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న విచారణలో ఒకవైపు ఇంజనీర్లను విచారించినప్పుడు కేసీఆర్ చెప్పినట్లుగానే మేము చేశామని వారు చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఏ ప్రాజెక్ట్ అయినా ఏదైనా ఒక కట్టడం జరగాలంటే ఖచ్చితంగా అక్కడ ఇంజనీర్స్ వాళ్ళ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో మీరేమంటారు? మేడం, మీకు ప్రేక్షకులకు ప్యానల్ అందరికీ నమస్కారాలు. కేసీఆర్ అనేది జిమ్మిక్ల మాస్టర్. ఆయన ఈరోజు అసలు ఇన్ కెమెరా అనేది అలౌ చేయవలసింది కాదు. ఏ ఫ్యామిలీ మ్యాటర్ కాదు. ఫ్యామిలీ మ్యాటర్స్ ఇన్ కెమెరా కోర్ట్స్ అలౌ చేస్తాయి. ఫ్యామిలీ ఏదన్నా సీక్రెట్స్ చెప్పాలన్నప్పుడు అది ఓపెన్ కోర్టులో కాకుండా ఇన్ కెమెరా సాక్ష్యాలు జరుగుతాయి. ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఇది ఇంత పెద్ద ఇష్యూ. ఇది టోటల్గా కేసీఆర్ మీద డిపెండబుల్ ఇష్యూ. ఇది అక్రమం. ఎందుకంటే తెలంగాణ ప్రజాధనాన్ని వృధా 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది కేసీఆర్. సరే, వృధా చేసిన దానిలో ఎవరికి ఎంత కమిషన్లు ఏమున్నాయి అనేది అది వేరే సంగతి. ఖచ్చితంగా కమిషన్లు కూడా ఉన్నాయి, లేవని కాదు. రూలింగ్ పార్టీకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. మన గోవర్ధన్ గారు చెప్పిండ్రు, కవిత గారు ఒకనాడు బ్యూటీ పార్లర్ నడిపింది కేసు. నేను ఒక 94లో సిద్దిపేటలో పనిచేస్తున్నప్పుడు హరీష్ రావు ఆఫీస్ బాయ్గా వచ్చిండు. ఎన్నోసార్లు పోయి ఆఫీస్ బాయ్గా పనిచేసేది ఎట్లా చేస్తాడు అనేది తెలుసు కదా. మేము అక్కడ హెడ్ క్వార్టర్ ఏ ఉండింటి. ఎన్నోసార్లు మాకు టీలు కూడా సర్వ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ చరిత్రలు ఇప్పుడు ఒక్కొక్కరు చరిత్రలు, వాళ్ళ కేసీఆర్ చరిత్రలు, హరీష్ రావు వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈ రోజు వాళ్ళ ఎంత ఉంది, వాళ్ళకు ఆస్తి ఏ విధంగా ఎట్లా కూడగొట్టుకున్నారు అనేది. దీనికి కారణాలు ఏంటి అంటే ఖచ్చితంగా ఇప్పుడు కాళేశ్వరంలో కరప్షన్ ఖచ్చితంగా జరిగింది. సరే, వృధా అనేది ఇక్కడ తెలంగాణ ప్రజాధనం అనేది దుర్వినియోగం అంటే వృధా అయింది. 1,00,000 కోట్లు వృధా చేసింది కేసీఆర్. 1,00,000 కోట్ల వాళ్ళు కమిషన్లో భాగస్వామ్యులే, కాదనడానికే వీల్లేదు. ఇప్పుడు ఇంతమంది టాప్ ప్రియారిటీ 1,00,000 కోట్ల ప్రజాధనం రీడిజైన్ చేసి, అంటే తుగ్లక్ రీడిజైన్ అన్నారు. కేసీఆర్ చేసింది తుగ్లక్ రీడిజైన్ చేసి 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజాధనము, అదే అప్పుల ద్వారా తీసుకొచ్చిన ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది. లేదా ఆయన అప్పుల ద్వారా తీసుకొచ్చిన ప్రజాధనము వృధా చేయకుంటే స్టేట్ బడ్జెట్ ఇవాళ గణాంకాల ప్రకారము కాళేశ్వరం మీద 32,000 కోట్లు ఖర్చు అయింది మేడం. స్టేట్ బడ్జెట్ అంటే 70,000 కోట్లు ఇప్పుడు అప్పులు తీసుకొచ్చారు. అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్టియం ద్వారా అప్పులు తీసుకొచ్చేసి ఇప్పటివరకు ఏంటంటే 1,94,000 కోట్లు, తర్వాత కొంత బిల్లుతోటే 1,02,000 కోట్లు పేమెంట్ జరిగింది.
అయితే ఈ జరిగిన పేమెంట్ లో 32,000 కోట్ల స్టేట్ బడ్జెట్ అమౌంట్ ఉంది. ఇది తెలుసుకోవాలి ప్రజలు. ఒకవేళ రీడిజైన్ చేయకపోతే మన స్టేట్ బడ్జెట్ ద్వారానే ఈ ప్రాణహిత చెవెళ్ళ కంప్లీట్ అయ్యేది. ఎందుకంటే ఆల్రెడీ దాని మీద ఓన్లీ 28,000 కోట్ల బ్యాలెన్స్ ఉండే తెలంగాణ వచ్చిన నాటికి. అది ఎప్పుడో 2008లో మొదలు పెట్టిండ్రు ప్రాజెక్టు. ఒకేదైనా మనం బిల్డింగ్ కడతాం, ఇంట్లో బిల్డింగ్ కట్టినాక సగమైన కేవలం బిల్డింగ్ ఒలగొట్టుకుంటారా, మారుస్తారా? అది ఎంత పిచ్చి తుగ్లక్ అంటే. ఇంకోటి తన తుగ్లకు సైట్ షిఫ్ట్ చేయడం, తుగ్ల డిజైన్ ఎక్కడ చేసిండు? గోదావరి మీద ఇక్కడ చేసిండు, అంటే మేడిగడ్డ చేసిండు తుమ్మిడేటి నుంచి. ఒక నది కింద నుంచి అదే నదిలో పైకి ఎత్తిపోయడం అనేది ఇది ప్రపంచంలో ఒక తుగ్లక్ డిజైన్, ఇది ప్లాన్, తుగ్లక్ ఆలోచన. ఎందుకంటే ఒకే నదిలో కింద నుంచి పైకి ఎత్తిపోవడం అంటే అది తుగ్లకు డిజైన్ అంటారు. ఎట్లా నిరుపయోగమైన అది ప్లాన్, అది డిజైన్. ఎందుకొరకంటే సేమ్ నదిలో మనం 4 సంవత్సరాలు సవ్యంగా నడిచింది కాళేశ్వరం. 2019 21 జూన్ నాడు ఇనాగరేషన్ చేశారు మేడిగడ్డ. అంటే 2022, 23 వరకు 4 సంవత్సరాలు నడిచింది, సవ్యంగా నడిచింది. నడిచిన కాలంలో ఎంత లిఫ్ట్ చేసిండ్రు మేడం? అసలు నడిచిన కాలంలో పర్ఫెక్ట్ 190 టీఎంసీలు శాంక్షన్ అక్కడ మేడిగడ్డ కాడ ఎత్తిపోవాల్సింది. ఈయన లిఫ్ట్ చేసింది అంటే హార్డ్లీ సంవత్సరాలు 40 టీఎంసీలు దాటలేదు. ఇక్కడ ఆయన స్టార్ట్ చేసిండు మేడిగడ్డ కాడ అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లికి వచ్చే వరకు, ఎల్లంపల్లి నుంచి కడెం రివర్ వచ్చేసి మొత్తం ఎత్తిపోసిన నీళ్ళని మళ్ళీ కింది పోయినాయి, తిప్పిపోతలు మళ్ళీ మేడిగడ్డ పోయినాయి. ఇట్లా 4 సంవత్సరాల్లో గణాంకాలే చెప్తున్నా 164 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. అంటే ఒక్క సంవత్సరం నీళ్ళు కూడా కావు, సంవత్సరానికి 40 టీఎంసీలు ఎవరేజ్ గా 164 టీఎంసీలు ఎత్తిపోసారు. ఎత్తిపోసిన నీళ్ళల్లో ఈయన తిప్పిపోతలు అయ్యి మళ్ళీ కిందికి వెళ్ళిపోయినాయి 54 టీఎంసీలు. ఏమి ఇది ఇప్పుడు తెలిసి చెప్పాలి ప్రజలకు. నువ్వు ఒకే నదిలో కింది నుంచి పైకి ఎవడు ఎత్తిపోయాడు? అదే గోదావరిలో మేడిగడ్డ అన్నారం సుందిల నుంచి ఎల్లంపల్లికి వచ్చే ఒకళ్ళు ఏమవుతుందంటే కడెం రివర్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. అది సవ్యంగా నడిచిన రోజుల్లో కూడా అది పని చేయాలి. అంటే అటువంటి సెలక్షన్ ఈయన మేడిగడ్డకు రావడం చాలా తప్పు చేశారు. ఆయన తెలంగాణ వచ్చే వరకే తుమ్మిడెట్టు నుంచి ఎల్లంపల్లి మధ్య ఏముంది 18,87,000 కోట్లు ఖర్చు అయింది. 71 కిలోమీటర్ కంప్లీట్ చేశారు. ఆ సైట్ లో ఎట్లా ఇడిచి పెడతారు? ఎట్లా కాదంటారు? అక్కడ ఆల్రెడీ నువ్వు అక్కడ కూడా అగ్రిమెంట్ చేసుకుని వచ్చినావు తుమ్మిడెట్టి దగ్గర, మేడిగడ్డ కాడ అగ్రిమెంట్. అదే అగ్రిమెంట్ చేసుకొచ్చిన కాడ తుమ్మిడెట్టి కాడ నువ్వు ప్రారంభించేది కదా, ఆడ నీళ్లు లేవు అనేది శుద్ధ తప్పు. ఇప్పుడు ఈ నీళ్ళు అంటే ఏ ప్రాజెక్టులో అయినా అష్యూర్డ్ వాటర్ మీద ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. అష్యూర్డ్ వాటర్ అక్కడ లోటేం లేదు. అసలు 273 టీఎంసీ 2010లోనే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది తుమ్మిడెట్టి దగ్గర. అప్రూవల్ ఇచ్చిన తర్వాత సబ్సిక్వెంట్ గా ఏమన్నారంటే 2015లో అసలు కొంత అప్పర్ యూటిలైజేషన్ ఒక 63 టీఎంసీలు భవిష్యత్తులో వాడుకుంటున్నారు. వాడుకుంటే ఇక్కడ మీకు నికరంగా వాళ్ళు వాడుకుంటే 160 టీఎంసీల బదులు వాళ్ళ 63 టీఎంసీ తీసేస్తే 102 టీఎంసీలు మిగులుతాయి అన్నారు. అంతేగాని నీళ్లు లేవని లేదు. ఇది పబ్లిక్ చెప్పడం లేదు. సార్, కాళేశ్వరం కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్ల యొక్క ప్రాధాన్యత ఎంత వరకు ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు ఇంజనీర్లు ఏమంటున్నారంటే కేసీఆర్ చీఫ్ ఇంజనీర్, ఆయననే చీఫ్ మినిస్టర్, ఆయనే చీఫ్ ఇంజనీర్. ఆ కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ ముందు ఎవరు మాట్లాడే దమ్ము లేవు, ఏం లేవు. మొత్తం ఆయనే చెప్తున్నాడు. అన్న మైండ్ అంతా కరగబోసి నేను డిజైన్ చేసిన అని చెప్పిన అనేక సందర్భంలో. కాబట్టి కేసీఆర్ కాలంలో ఆయన చీఫ్ ఇంజనీర్, చీఫ్ మినిస్టర్, ఎవరు ఆయనకు వ్యతిరేకంగా ఏది జరుగుతుంది? ఇంకోటి, ఇప్పుడు క్యాబినెట్ డిసిషన్ అనేది ఉన్నదంటూ తుమ్మల నాగేశ్వరరావు విభేదించిండు. కానీ తుమ్మల నాగేశ్వరరావు యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకొరకంటే అవి క్యాబినెట్ ప్రొసీడింగ్లు ఆల్రెడీ రికార్డెడ్ ఉంటాయి కదా, రికార్డెడ్ ప్రొసీడింగ్లు ఉంటాయి. క్యాబినెట్, సబ్ కమిటీ అప్రూవల్, క్యాబినెట్ అప్రూవల్ అని తప్పించుకుంటున్నారు వీళ్ళంతా. హరీష్ రావు వీళ్ళంతా జిమ్మిక్ల మాస్టర్. హరీష్ రావు కానీ కేసీఆర్ గారు ఏమన్నాడు? నీళ్లు లేవంటారు. నీళ్ళు ఎందుకు లేవాడు? అష్యూర్డ్ వాటర్ ఉంది. వాళ్ళు సజెషన్ ఏమి ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ భవిష్యత్తులో ఒక 63 టీఎంసీలు వాడుకునే పరిస్థితి ఉంది మీరు అని చెప్పిను. అంటే వాడినా కూడా ఇప్పుడు 102 టీఎంసీలు ఉన్నాయి కదా నికర జలాలు, 70 టీఎంసీలు. మరి నువ్వు ఇక్కడ కింకేర్ కొట్టినంత 40 టీఎంసీలు కంటే ఎక్కువ కొట్టలేదు కదా. ఎల్లంపల్లి కామన్ రిజర్వాయర్ తల మీద నుంచి నీళ్లను కాల కింద తీసుకొచ్చి కాల కింద నీళ్లను తల మీదకి మళ్ళీ తీసుకురావడమే పిచ్చి దుగ్గులకు. మేడిగడ్డ టు ఎల్లంపల్లి కామన్ రిజర్వాయర్, తుమ్మిడెట్టు నుంచి ఎల్లంపల్లి డైరెక్ట్ లిఫ్ట్, అంటే గ్రావిటీ ద్వారా సింపుల్ 1 లిఫ్ట్ ద్వారా వస్తుండే, ఎక్స్పెండిచర్ తప్పుతుండే. ఇక్కడ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకురావడానికి 1 టీఎంసీ లిఫ్ట్ చేయడానికి 6 కోట్ల ఖర్చు వస్తుంది మేడం. అంటే ఇప్పుడు 5,70,00,000 ఖర్చు వస్తుంది 1 టీఎంసీ. ఒకవేళ 200 టీఎంసీ లిఫ్ట్ చేస్తే నీకు రికరింగ్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి 1000 నుంచి 1,100 కోట్లు అదనపు ఖర్చు వస్తుంది ఎల్లంపల్లికి తీసుకురావడానికి మేడిగడ్డ నుంచి. మరి అదే తుమ్మిడెట్టు నుంచి తీసుకొస్తే ఈ రికరింగ్ ఎక్స్పెండిచర్ 1000 కోట్లు తప్పుతుండే కదా.
సింపుల్ ఒక్క లిఫ్ట్తో వస్తుండే కదా. నీకు అంత వర్క్ అయిపోయినాక 71 కిలోమీటర్ వర్క్ అయింది, 1877 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు దాన్ని ఎట్లా నువ్వు కాదంటావు? అక్కడ కూడా అగ్రిమెంట్ చేసుకుని వచ్చినావు కదా, గుర్రాల మూగిన కదా. ఆ 140 లెవెల్ కూడా పాసిబిలిటీ ఉంది. నీ ఆ లెవెల్ కన్నా నువ్వు కట్టేది ఉండే, మేడిగడ్డకి ఎందుకు పోయినావు? ఇదంతా తన లోపాలు ఏంటంటే, ఆల్రెడీ నువ్వేసిన టెక్నికల్ కమిటీ 5 మెంబర్స్ అనంతరం కమిటీ, నువ్వేసిన కమిటీ కూడా సజెస్ట్ చేయలేదు షిఫ్టింగ్ మేడిగడ్డ, అది తుమ్మిడట్టు అది మేడిగడ్డకు షిఫ్టింగ్ సజెస్ట్ చేయలేదు కమిటీ కూడా. మరి ఇవన్నీ ప్రజలకు చెప్పాలి కదా. నువ్వు చెప్పిన తప్పుకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ కంప్లీట్ చేసినట్టుంటే 30,000 కోట్లతో కంప్లీట్ అవుతుండే ప్రాజెక్ట్ చేయవల్ల. దాన్ని లక్ష్మీనారాయణ గారు, నేను మళ్ళీ మాట్లాడుతున్నాను మీతో. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఏమంటున్నారంటే, విచారణకు హాజరైన వారందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ఇందులో మీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఆర్థిక శాఖ మంత్రిగా మాదేమీ లేదు, అంత కేబినెట్ ఆమోదం అన్నట్లుగా ఆయన చెప్తున్నారు. మీరేమంటారు? ఈటెల రాజేందర్ గారు ఏం చెప్పాలనో అది చెప్పారు కదా. ఇంకా నేను అనేది ఏముంటుంది, ఐఎమ్ నాట్ పార్టీ టు ది సూట్ ఆర్ కమిషన్ లో నన్ను పిలవలేదు. రెండోది, ఇక్కడ మనం చర్చనీయాంశం ఏంటంటే, టెక్నికల్గా వారు చక్కగా వివరించారు ఇద్దరు కూడా ఇంజనీర్లు. సో అది టెక్నికల్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఏంటంటే, నాకు ఈ ప్రభుత్వంని అనేక మార్లు అనేక డిపార్ట్మెంట్లలో కోరినాను. ఈ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఇచ్చిన రిపోర్ట్ మీద, అక్కడ జరిగిన టెక్నికల్ ఫ్లాస్ మీదనా, ఇర్రెగ్యులారిటీస్ మీదనా, లేదా ఇందులో జరిగిన అవినీతి మీదనా, ఈ కలగలుపు చర్చ జరుగుతూ ఉంది. ఇది జరగడానికి వీల్లేదు. ఫస్ట్ మనం ఇప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒకవేళ అక్కడ కూలిపోయిన ఒకటి వాస్తవం ఏంటి, ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు ఇవాళ పనికి రాకుండా కూలిపోయి శిథిలావస్థలో ఉన్నది వాస్తవం. నేను వెళ్ళాను, ఒక 2 పిల్లలు, ఒకటైతే 6 ఫీటో 4 ఫీటో మునిగిపోయి మొత్తం లోపలికి పోయింది నేను పోయిన రోజు. ఆ తర్వాత ఇంకొకటేమో కొద్దిగా మునిగింది. ఆ మిగతా గ్రౌండ్, ఆ పిల్లర్ల కింద ఉన్న గ్రౌండ్ అంతా కూడా ఆ క్రాక్స్ కానీ, ఎలుకలు సొరంగాలు పెడితే చూడండి, పెద్ద పెద్ద సొరంగాలు ఆ టైప్లో ఏర్పడ్డాయి. మీద క్రాక్ ఏదైతే ఉందో, ఎయిర్ క్రాక్ అని కేటీఆర్ వాదన చేసే దాంట్లో నేను చేయబెట్టి చూశాను. వి ప్రకాష్ గారు నా పక్కకే ఉన్నారు. ఆ రోజు అందరం పోయినాం, వారి బస్సులోనే పోయినా, అప్పుడు అక్కడే ఉంటి. సో భుజమే పోయింది మాది ఏకంగా అందులో పెడితే. సో మరి నేను సన్నగా ఉన్నానో ఏమో కానీ భుజం అయితే పోయింది, ఎయిర్ క్రాక్ అయితే కాదది. సో రెండోది ఏంటంటే, ఇవాళ 2 విషయాలు చర్చ జరగాలి. ఒకటి, ఈ ఏదైతే కన్స్ట్రక్షన్లో లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్ చేసినందుకు, నాణ్యత లోపించినందుక, లేక సిస్మలాజికల్ సర్వే చేయనందుక, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నందుక, గ్రౌండ్ డ్రిల్లింగ్ చేయనందుక, వ్యాప్కోస్ తప్ప, లేకపోతే ప్రభుత్వ ఇంజనీర్ల తప్ప, మేస్త్రీల తప్ప, ముఠా మేస్త్రి కేసీఆర్ గారు తప్ప, ఇగో ఇంత దాకా మనము చర్చ జరగాల్సినటువంటి అవసరం ఒకవైపు, ఎర్రింగ్ అఫీషియల్స్ మీద ఏ రకమైన చర్య తీసుకుంటారు అనేది ఒకవైపు. రెండోది, టెక్నికల్ రిపోర్ట్ ఫీజబిలిటీ రేపు ఫ్యూచర్లో ఈ డ్యామ్ని మళ్ళీ ప్రజలకు అందించే విధంగా డబ్బులు తక్కువ వృధాతో మరి రేపు మళ్ళీ దాన్ని కాలగమనంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. నేను మళ్ళీ యూసేజ్లో పడాల్సిన అవసరం ఉంది అనేది ఒక భారతీయ పౌరుడిగా, నేను ఒక తెలంగాణ సిటిజన్గా, తెలంగాణ ఉద్యమకారుడిగా దాన్ని నేను మళ్ళీ కోరుకుంటాను. ఇక మూడవది, అవినీతి సబ్జెక్ట్. అవినీతి మీద చర్య చేయాలంటే ఇవాళ కమిషన్ ఏదైతే చేస్తుందో, ఏకసభ్య జ్యుడిషియరీ కమిషన్ వేసినారో, ఆయన న్యాయశాస్త్రంలో దిట్ట. కానీ వారికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏరి పక్కకు ప్యానెల్లో ఆ కమిషన్ని విస్తరించవచ్చు కదా. టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కూడినటువంటి జ్యుడిషియల్ కమిషన్ వేయొచ్చు కదా. సో అదొకటి. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. రెండవది, అవినీతి మీద ప్యారలల్గా నడిపించవచ్చు కదా. ఏసీబీ ఇయ్యాల శ్రీధర్ని ఇంకెవరినో వేసినట్టుంది. సో రాబోయే కాలంలో ఇంకా కొంత మేరకు అటువంటి యాక్షన్ తీసుకోవచ్చు. ఏసీబీని ఎవరు ఆపలేదు. మరి ఎందుకు ఈ అవినీతి మీద ఇటువంటి ఎంక్వైరీ కమిషన్ ఎందుకు వేయలేదు? సో అనేది ఈ కమిషన్ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఏమున్నాయో అనేది అది మనకు బయటికి ఖచ్చితంగా చెప్పట్లేదు. నాకైతే ఒకటి తెలుసు, ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాలంలో కాకా కాలేకర్ కమిషన్ సబ్జెక్ట్ ఏదైనా ఉండొచ్చు, ఆ తర్వాత వేసినటువంటి అనేక కమిషన్స్, అది ఇరిగేషన్ మీద కావచ్చు, ఎడ్యుకేషన్ మీద కావచ్చు, వెల్ఫేర్ మీద కావచ్చు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో కావచ్చు, అవినీతి మీద కావచ్చు, ఒక్క కమిషన్ కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ వేసినటువంటి కమిషన్ల మీద, ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో షా ఇచ్చిన రిపోర్ట్ కూడా కావచ్చు. సో ఏ రకమైనటువంటి కమిషన్ కూడా రిపోర్టుని వీళ్ళు బుట్టదాఖలు చేశారు తప్ప దేన్ని పరిగణలోకి తీసుకోలేదు, వాటి మీద చర్యలు లేవు.
కాబట్టి నేను అనుకుంటున్న ఈ కమిషన్ని కూడా కాలయాపన చేసి ఈ సమస్యని కాటికి పంపేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది నా యొక్క అభియోగం. ఎందుకంటే దీంట్లో స్పీడీ జస్టిస్ కూడా లేదు, టైంపాస్ వ్యవహారం ఉంది. మళ్ళీ స్కూల్ పిల్లలు ఇవాళ నేను బడికి రాలేను, రేపు నేను ఎల్లుండి వస్తా, ఆవలెల్లుండి వస్తా అంటే కూడా అన్ని ఎక్స్క్యూజెస్. దీంట్లో నేను అడిగాను, కొంతమంది లీడర్స్ కాంగ్రెస్లో ఉన్న మినిస్టర్లను అడిగాను, పెద్ద పెద్ద లీడర్లను అడిగిన, ఏంటి అంటే మేము ఇప్పుడు ఏం చేసినా కానీ కేసీఆర్ గారిని లోపలేసినా, మేము ఆయన ఎవరిని కేటీఆర్ని లోపలేసినా, ఏ కేసులా ఏం చేసినా కానీ మా మీదకి కక్ష సాధింపు అంటారు, వాళ్ళకి సింపతి పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది ఆయనది, ఇక్కడ కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కూడా అరెస్ట్ చేయగలిగినంత మసాలా ఉంది, కానీ అరెస్ట్ చేస్తే రేపు ఈ ఆయనకే మళ్ళా లాభము సింపతి పెరుగుతుంది, అందుకని మేము చేయట్లేదు. ప్రజాధనం దుర్వినియోగమైనప్పుడు ప్రభుత్వం ఎవరు వస్తారు, ఎవరు పోతారు, నేను ఉండనా, నాకేం పేరు వస్తుంది, కక్ష సాధింపు చర్య వస్తుందా లేదా? ఒక ప్రభుత్వ పెద్దగా నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమం, ధర్మబద్ధమైన కార్యక్రమం చేస్తూ ముందుకు పోవాలి తప్ప రిజల్ట్ను ముందే ఊహించి భయకంపితుడు అయిపోయి ఇవాళ వారి మీద చర్య తీసుకోకపోతే, కేటీఆర్ ఇవాళ ప్రసంగంలో ఏమన్నారు, ఏం బిక్కుంటావో బిక్కో, ఎవరేం బిక్కలేరు అంటారు. ఆయన భాషనే ఇది ఉంది. మరి దాని మీద ఏమన్నా చేయగలుగుతున్నాడా ఆయన? రోషం ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఇలా పవర్ చూపించాలి. ఈ భాష ఏంటి, ఈ అహంకారం ఏంటి, ఈ అహంభావం ఏంటి? ఇంత తప్పు జరిగి ప్రజలేమో ప్రజాధనం దుర్వినియోగం అయింది, సబ్బులు ఉప్పులు కొన్న పైసా ప్రజలు, బీదాబిక్కి కొన్న పైసా, ఇలా అటువంటి పైసలు కుప్పగూలిపోయిందంటే దాని మీద ఇది అల్లాటప్ప ఏదో ఇటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏమైతే చెప్పండి, ఈ టీవీ డిబేట్లతో మనం కొద్దిసేపు మాట్లాడతాం, ఏమవుతుంది దీనివల్ల? ఏమీ జరగదు. ప్రజలలో మనం చైతన్యం తేవాల్సిందే, ఆ తర్వాత ప్రజలు మారాల్సిందే. నేనైతే అనుకుంటున్నా ఇది మొత్తం విని ప్రజలు కూడా అలవాటైపోయినారు. నేరుగా ప్రజలకి వ్యక్తిగా తనకు ఎఫెక్ట్ వస్తే తప్ప దేశం ఏమో అయిపోతుంది, ఆడ ఒక ప్రాజెక్టు కూలిపోయింది, లేకపోతే ప్రభుత్వం ఏదో ఇన్ని కోట్లు తిన్నదట, లీడర్ తిన్నాడట అంటే ఎక్కడ కూడా ప్రజలలో కూడా స్పందన రావాల్సిన అవసరం ఉంది. ప్రజా చైతన్య కార్యక్రమాలని మీలాంటి టీవీ న్యూస్ ఛానళ్ళు తీసుకురావాలని నేను కోరుతున్నా. సో అందుకనే నేను ఇది పెట్టినాం, డిబేట్ ఒక గంట పెట్టేసినాం, నలుగురిని పిలిచినాం, నేను 4 ప్రశ్నలు అడిగినా, నేను చెప్పిందే చెప్పడం. నాకే ఎంత యాస్ట్ వస్తుందంటే 100 డిబేట్లు దీని మీద మాట్లాడి రెగ్యులర్గా మాట్లాడి మళ్ళీ మాట్లాడిందే చెప్పుడు. ఇవాళ ఏమైంది? కమిషన్కు పోయిండు, వచ్చిండు. ఆయన ఏం స్వాతంత్ర పోరాటం చేసిండు అని అమ్మ పువ్వులు చల్లుతా ఉన్నారు వాళ్ళు. అదంతా క్రియేటెడ్ అట్మాస్ఫియర్. అందరికి మెసేజ్లు పెట్టి ఈ టైంకి ఈడికి రండి అని. వీడికి కొంతమంది ఫామ్ హౌస్కి ఎవరు రావాలన్నా వాళ్ళకి మెసేజ్లు, బీఆర్కే భవన్కి ఎవరు రావాలన్నా వాళ్ళకి మెసేజ్లు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తప్ప ప్రజలు తండోపతండాలకు వచ్చి ఆయన రాక బయటకు వచ్చిండని చూస్తున్నారు ఆయనని. సో ఈ రకంగా క్రియేషన్ ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే అసలు తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది? ఇంతకుముందు వారు అన్నట్టు మరి ఎవరో అన్నారు, ఇప్పుడు వీళ్లకు మాయిర్ ఇన్ క్రియేషన్, ఇటువంటి డ్రామాలు, అబద్ధాలు, కనికట్టు మాయాలు, ఈ పొలిటికల్గా ప్రజల్ని ఏమర్చడం ఈ కుటుంబానికి వచ్చినంత ఎవ్వరికి రాదండి. అందరం కూడా మోసపోయిన వాళ్ళమే, ఇంక్లూడింగ్ అది సిగ్గుచేటు ఇక చెప్పుకుంటే. కానీ ఇప్పుడు ప్రజలు నేనేమంటున్నంటే ఇక అయ్యింది, ఇవన్నీ అయిపోయినాయి. ఆడ కూలాల్సిన ప్రాజెక్టు కూలిపోయింది, ఎండాల్సిన ప్రజలు ఎండిర్రు, అప్పును మోయాల్సిన ప్రజలు అప్పులు మోస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కక్ష సాధింపు అవుతుందేమో అని ఆయన భయపడుతున్నాడు. రెండవది ఏమైతుంది, ఒకవేళ భయపడితే కక్ష సాధింపు అయితే మళ్ళా కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ఉంది. ప్రజాధనం లేదు, చేత కాకపోతే సిబిఐకి ఇచ్చేయచ్చు కదా. అరే ఎన్నో ఏజెన్సీస్ ఉన్నాయి, నీకు గానప్పుడు సిబిఐకి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. దీంట్లో వాళ్ళు చూసేది వాళ్ళు చూసుకుంటారు. సరే బదలామా, కక్ష సాధింపా, ఏమొస్తుందో మోడీ గారు చూసుకుంటారు. ఆయన అయితే ఎవరికి భయపడాడు కదా. మోడీ ఈరోజు దేశంలో మంచి దేశాలకే భయపడతలేడు. ఇక మన కేసీఆర్ గారి తాటాకు సప్పుల్లకు భయపడతాడా? చూద్దాం ఏ రకంగా అవుతుందో. రేవంత్ రెడ్డి గారికి నా యొక్క స్ట్రాంగ్ విజ్ఞప్తి మీ టీవీ ఛానల్ ద్వారా, దయచేసి ఇది ప్రజాధనం దుర్వినియోగమైంది. నిబద్ధతతో జల్దీ కమిషన్ రిపోర్ట్ని తొందరగా బయటపెట్టండి. ఈ కమిషన్ రిపోర్ట్తో నీరుగార్చే ప్రయత్నం చేయకండి. ఆ తర్వాత లీగల్ కేసెస్ ఇనిషియేట్ చేయండి తొందరగా. ఒకవైపు ఏసీబీని, ఒకవైపు ఈ ఇర్రెగ్యులారిటీస్ మీద, ఈ నాణ్యత మీద అక్కడ పనిచేసినటువంటి అధికారులని పట్టుకుంటే వీళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉంటారు. ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇచ్చినారు? ఆల్రెడీ పొలిటికల్ సిస్టమ్ ఇప్పుడు సీఎంఓ ఆఫీస్లో కేసీఆర్ గారు కెమెరాలు పెట్టుకొని ఆడ ఎన్ని గంపలు వేసిరు, ఈరోజు ఎన్ని తట్టలు మోసిరు, ఎవడెక్కడ ఏం చేస్తున్నాడు అని చూడలేదా అండి? ప్రాజెక్ట్ కట్టేటప్పుడు
సీఎంఓలో నేను పెట్టుకున్న అన్ని కెమెరాలు ఈడికెళ్ళి మానిటరింగ్ చేస్తున్నా అన్నాడు కదా. రక్తము ఆయన మెదడు ఎప్పుడో కరిగి మొత్తం రక్తం గారిపోయింది కదా, మెదడంతా కరిగిపోయి. మరి దాని ట్రీట్మెంట్ ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది? ఆయన మాట డిస్కవరీ ఛానల్ అయితే చూసినాం కదా, రంగుల రాట్నం. ఆ డిస్కవరీ ఛానల్ బిల్లులు, ఈ నేషనల్ మీడియాలో కాళేశ్వరం నీళ్లు వాడుతున్నట్టు, ఈయన నడుస్తున్నట్టు, పొలాలు వండినట్టు, పెరిగినట్టు అన్ని రంగుల రాట్నం చూపించాడు కదా. అవన్నీ పైసలు కూడా రాబట్టాలి. ఇవన్నీ చేస్తే ఎట్లా ఉండాలంటే చింతాకు జీరేసినట్టు ఉండాలి తప్ప ఈ ప్రభుత్వాలు నేనైతే చేస్తాయి అనుకుంటలేను. అట్లీస్ట్ దయచేసి ఇక్కడ వీళ్ళకి ఏమైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ప్రతి దాంట్లో ఇట్లా గిచ్చడం వదిలేయడం. అదే విద్యుత్ కొనుగోలు అట్లనే అయింది, ఈ ఫార్ములాలో అట్లే అయింది, జన్వాడ కేసులో అట్లనే అయింది. అన్ని కేసులలో ఇవాళ ఏమైతుంది తెలంగాణలో అంటే కేసీఆర్ కుటుంబం ఒక ఆయననేమో కాళేశ్వర కమిషన్కి మామ అల్లుడు, ఇంకొక ఈ ఫార్ములా కార్పొరేట్ విషయం ఏసీబీ ఆఫీసు, ఈడీ ఆఫీసులు కేటీఆర్, తిహార్ జైలు అక్కడ వీటికి ఆమె, మొత్తం కుటుంబం అంతా ఇవాళ కోట్ల చుట్టూ తిరుగుతుంది ప్రతిపక్షం ఈడ లేనే లేదు. ఇంకా రేవంత్ రెడ్డికి భయం ఎందుకండి? మొన్ననే 0 వచ్చే ఎంపీ ఎలక్షన్స్లలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోయే. ఇవాళ ఎన్నికలు వస్తే మేము పోటీ చేయం, అభ్యర్థులను పెట్టమంటున్న పార్టీకి భయపడతారు ఏంది ఇలా? సో ప్రజలు ఉండగా ప్రజలు నీ మీద విశ్వాసం ఉంచితే గింత పిరికైనైపోయిండు రేవంత్ రెడ్డి అనేది మాత్రం నేను అంటున్నా. అది వెంటనే సిబిఐకి ఇవ్వాలి. రైట్. సంధ్యారెడ్డి గారు చెప్పండి, ఇక శ్రీనివాస్ గారి మాటలు మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఆయన ఏంటి ఎనలిస్టా, బీజేపీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ఎల్ ఎందుకు పిలవలే మరి? ఇప్పుడు ఇంట్లో బీఆర్ఎస్ఎల్ కూడా వస్తే తెలిసేది కదా. బీజేపీ నాయకులు కాబట్టి మంచిగా చెప్తాను, చిలక జోసి మస్తు చెప్తున్నాడు శ్రీనివాస్ అన్న. బీజేపీ కదా, మోడీ నాయకుడట, సీఎం రేవంత్ అసమర్థుడట. అట్లా మాట్లాడుతున్నారు. అసమర్థుడా, అబద్ధాలా, లేకపోతే ఇంకొకటి టీవీలలో అంటే చాలా సార్లు మాట్లాడి విసుకొచ్చిందంట ఆయనకి. మరి అట్లాంటప్పుడు రావద్దు కదా టీవీలకి. ఒకటి వినమ్మా, ఒక్క నిమిషం, ఆయన చెప్పిందని నేను చెప్పాలి కదా. నేను రాసుకున్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడినా చెప్పండి. నేను అనేది ఆయన మాట్లాడినాడండి, ఆయన ఎవరిని మాట్లాడినాడుగా, ఆయన మాట్లాడినాక ఆయన మాట్లాడుతూనే ఉంటాడు ఇక. మళ్ళీ నేనే నీ అంత అంటాడు ఆయన. నేను అనేది ఏంటంటే టీవీలలో 100 సార్లు వచ్చిన విసిగిపోయినాం అని అంత వద్దు. మస్తు మందులు టీవీలలో వచ్చి మాట్లాడనీకే. బీజేపీ నాయకుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? నేను చెప్పాలి కదా. నేను అనేది ఏంటమ్మా అంటే, మా సీఎం రేవంత్ రెడ్డి అసమర్థుడంట, అందరికి జనాలకు భయపడుతున్నాడంట, అదైతున్నాడు కదా. మరి మీ మోడీ బాగా నాయకుడే కదా, ఆయనకేమి బాగా ధైర్యవంతుడు కదా. అంటే మీ మోడీకి మీ బీజేపీ నాయకులకి బాధ్యత లేదా? బీజేపీ నాయకులకు బాధ్యత లేదా? తెలంగాణలో ఎంపీలు లేరా, ఎమ్మెల్యేలు లేరా? మరి రేవంత్ రెడ్డి గారికి చేత కావట్లేదు, భయపడుతున్నాడు కేసీఆర్కు, వాళ్ళందరూ జైల్లో ఉన్నారంటే మీరే ఏం చేయలేకపోయినరు. ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉండి మీరేం చేయలేకపోతున్నారు? తెలంగాణలో మరి మీ కంట్రిబ్యూషన్ లేదా? మరి బీజేపీ అనేది మీ తెలంగాణలో లేదా? మీకు లేదా? మీకు కూడా బాధ్యత ఉంది కదా. మేము అనేది ఏంటంటే చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకుంటారు, మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోము. ఏది ఉన్నా చట్టపరంగానే వెళ్ళాలన్నా. ఇప్పుడు ఒకటేసారి గింత ఏదో దగ్గు రాగానే తుమ్ము రాగానే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారా? ఇప్పుడు గదే మాట్లాడుతున్నారు జనము. మనం ఎందుకు తొందరపడాలి? ఒకసారి విచారణకు వచ్చిండ్రు, రెండోసారి పిలుస్తారు, రెండోసారి పబ్లిక్. నేను అది కూడా చెప్తున్నా, డిమాండ్ చేస్తున్నా. నిజంగా కూడా ఇవాళ ₹1 ₹2 కాదు, ఇవాళ 10 మంది సొమ్ము, ఇవాళ జనాల సొమ్ము ధరదత్తం చేసుకున్నారు. మిస్యూజ్ అయినప్పుడు కెమెరా ముందు రావాలి. ఏదో దాచిపెట్టుకొని నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు అది కాలేదు, నాకు ఇది కాలేదు అని కాదు, డెఫినెట్గా రావాలి. సరే, వాళ్ళు కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చిర్రు, ఆరోగ్యపరంగా ఉన్నది కొన్ని వాళ్ళకు ఉంటాయి. సెకండ్ టైం అయితే తప్పించుకోలేరు కదా, ఒకటేసార్లు అయిపోదు కదా. ఇంజనీర్ల మీద తప్పేసో లేకపోతే వాస్తవం అది. కవిత గారు గతంలో లాక్మీ పార్లర్స్ పెట్టుకుంది, టపర్వేర్ డబ్బలు అమ్ముకుంది, ₹14,000 ఇంటి కిరాయి కట్టుకుంది. ఆమెదేంది వాళ్ళ పెద్ద మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ అత్తగారు కూడా పెద్ద నిజామాబాద్లో వాళ్ళ పెద్ద ఉన్నోళ్ళు కూడా గారు. ఇవాళ వినండి, కేటీ రామారావు గారు ఈరోజు వాళ్ళదేం పెద్దగా ఉన్న కుటుంబం కాదు, ఏదో అమెరికాలో జాబులు చేసుకున్నారు. నేను వ్యక్తిగతంగా విమర్శిస్తలేను, వాళ్ళ ఆస్తుల గురించి చెప్తున్నా. నేను ఆస్తుల గురించి చెప్తున్నా. ఈ రోజు నేను మొత్తం చెప్పకముందుకు ఎందుకు వస్తున్నాడు అయినా నాకు అర్థం కాదు. నాకు కూడా నువ్వే మాట్లాడుతుంటే పోమలా మా మేనర్స్ ఉండదు, ఏముండదు. అరే వాళ్ళిద్దరు మాట్లాడి ఇంజనీర్లు నీకు అంత నొప్పింది, నాకు అర్థం కాదు. ఆగాలి మీరు. నేనేం చెప్తున్నానమ్మంటే కేసీఆర్ కుటుంబం ఫ్యామిలీ గురించి చెప్తున్నా. నేను ఆ ఫ్యామిలీని దగ్గర నుంచి చూసిన వాడు చెప్తున్నా. కవిత ఆస్తుల గురించి చెప్తున్నా. నేను ఇవాళ అంత ఘనము ఆస్తులు ఎట్లా సంపాదించుకున్నారంటే నేను దీని గురించి చెప్తున్నా. హరీష్ రావు గారు ఇదే 99లో అక్కడ పెద్దలు చెప్పినట్టుగా 99లో
ఆయన అమెరికా పోతున్నప్పుడు లబ్బర్ చెప్పుతాను ట్రంక్ బాక్స్ పట్టుకొని జనాలందరికీ తెలుసు అది. మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇవాళ ఎన్ని వేల కోట్లు సంపాదించుడు, ఏ రకంగా ఉందనేది కూడా తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాళేశ్వరం ఒకటేందమ్మా, ప్రతి శాఖలో అవినీతి, ప్రతి శాఖలో అవినీతి అన్ని బయటకు తీస్తాం. మీరే అంటారు బీజేపీ వాళ్ళ అసలు మాట్లాడే అర్హతనే లేదు వాళ్ళకు. మరి మాకు అంటున్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో మీ ఎంపీలు ఉన్నారు, మరి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరెందుకు విచారణ జరిపించట్లేదు? రేవంత్ రెడ్డి గారు చేయలేకపోతున్నారు, మోడీ గారు మీరు చేయండి అని మీరెందుకు చెప్పలేకపోతున్నారు? టీవీలలో కూర్చొని అనేక డెబిట్లు ఎందుకు పాల్గొనాలి? ఏం చేతగానప్పుడు మూసుకొని ఉండాలి. మళ్ళీ మేము అనేది ఏంటంటే 1 by 1 చట్టాన్ని ఎవరి చేతులకు మనం తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. చట్టం తన పని తను తీసుకొని పోతుంది. మాకు ఒక టైం ఇచ్చిండ్రు వాళ్ళు, ఆ టైం తర్వాత ఎవరిని ఏం చేయాలని ఆదేశిస్తాము. ఇవాళ ఎవరు దొంగ ఎవరు దొర అనేది బీజేపీ కాంగ్రెస్ కాదు నిరూపించేది, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఇగో గిట్ల చేసి కేసీఆర్ గారు ఇవాళ అమాయకమైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం చేసిండు. ఎందుకంటే వెన్నతో పెట్టిన విద్య కేసీఆర్ గారికి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థులను బలి చేసి విద్యార్థుల అమరవీరులను వాళ్ళని చంపి వాళ్ళ మీద వచ్చిన తెలంగాణను ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగుపడింది. ఎవరు బాగుపడ్డారు? ఇవాళ ఎవడు ఇంత అప్పు చేసిపోయింది? ఎవరు తీర్పాలి ఈ అప్పుని? రేవంత్ రెడ్డి ఎందుకు తీర్పుతాడు? రేవంత్ రెడ్డికి అంత అవసరం ఏముంది? కానీ విచారించడము, వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసే బాధ్యత తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. డెఫినెట్గా తినేయని కక్కాలి. గతంలో 2014లో కవిత గారు ఆస్తి ఎంత అనేది అప్డేట్లో ఉంటుంది. ఇప్పుడు ఆమె ఆస్తి ఎంత అయింది, ఎంత రెట్టింపు అయింది, కేటీఆర్ అయింది అన్నప్పుడు వాళ్ళు ఏం బిజినెస్లు చేశారు? మరి ఆ బిజినెస్లు ఏమన్నా చేస్తే తెలంగాణ ప్రజలకు చెప్తే తెలంగాణ ప్రజలు, మన పిల్లలు విద్యార్థులైనా కొంచెం డెవలప్ అవుతారు కదా. నేను అనేది సూచిస్తున్నా. ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. మేము అనేది ఏంటంటే ఎప్పుడైనా కేసీఆర్ కుటుంబం ఉద్యమాలు చేసిన వాళ్ళని, వాళ్ళ కుటుంబాలు చచ్చిపోయిన వాళ్ళకి పరామర్శించలేదు. వాళ్ళ ఇంట్లో ఎవడు చావలేదు, వాళ్ళు ఏదో తెలంగాణ తెచ్చినామని చెప్తారు. వాళ్ళు తెలంగాణ ఏ రకంగా తెచ్చిరు? ఇవాళ కోదండరామ్ గారు ఒక ప్రొఫెసర్గా ఆయన ఒక జేఏసీ పరంగా పిలుపునిచ్చినప్పుడు అన్ని సంఘాలు, అన్ని గవర్నమెంట్, అన్ని స్వచ్ఛందంగా అందరం పోయినాం, వంట వార్పులు చేసినాం. తెలంగాణ అనేది అందరం కలిసి సాధించుకున్నాం. కేసీఆర్ కుటుంబంలో ఎవ్వడు సావలేదు, ఎవడు కాలు చేతులు కూడా ఇరగలేదు, ఎవ్వడు జైలుకు కూడా పోలా. ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని తెలంగాణ మేము తెచ్చినామంటారు. కానీ ఉద్యమ పార్టీ. కానీ ఏ రోజైతే మీరు బీఆర్ఎస్గా మార్చిరో ఆ రోజే పేగుబంధం తెగిపోయింది తెలంగాణకి. ఇంకా వాళ్ళు ఇవాళ అమాయకమైన ఇంజనీర్లను అమాయకులను చేసిరు, వాళ్ళని బలి చేసిరు. ఎంత నవ్వుతున్నారు ఎవరైనా? ఇప్పుడు కేసీఆర్ని చీటింగ్ చేసే అంత ఉందా అమ్మ ఇంజనీర్లకు? ఒక మాట చెప్పండి. వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? వాళ్ళు ఇట్లా చెప్తే చేయి, లేకపోతే ఆయన ఎట్లా బెదిరిస్తారనేది తెలియదా? లేదా ఉన్నదంటే ఇక్కడ తీసుకపోతే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదంటే ఇది అది చేస్తారు. పాపం వాళ్ళు వాళ్ళ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు ఈరోజు ఇంజనీర్ల మీద దోస్తే నవ్వుతాడు ఎవడన్నా. నీకు అంత దమ్ము ధైర్యం ఉన్నోడు, జాతిపిత అన్నోడు డైరెక్ట్ మీడియా ముందు పోవాలి, మాట్లాడాలా, రావాలా, బయటకు వచ్చి చెప్పాలా. ఇవాళ ఈటెల రాజేంద్ర గారు ఆయన దోస్తే నన్ను చెప్పిండ్రు. ఎవరు ఏం చెప్పిండ్రు అనేది లాస్ట్కి నివేదిక మనం చూసినాం కదా. కవిత గారిని అరెస్ట్ చేసే ముందు అనేక ప్రశ్నలు వేసి ఎంతో మందిని విచారించిన తర్వాత తను అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు మేము కేసీఆర్ అరెస్ట్ కావాలని మాకు లేదు. సింపతి పెరుగుతుందంటే కొంతమంది తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది, కొంతమంది ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే కింద మెసేజ్లు పెడుతున్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము, ఆ ప్రజల సొమ్ముని బాధ్యతగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఇచ్చిండు కాబట్టి ఆ బాధ్యత మేము మోస్తున్నాం. మేము ఎవరికి ఎందుకు భయపడతాం? భయపడాల్సిన అవసరం ఏముంది మాకు? మేము ఎవరికో భయపడి రాజకీయాలు చేసి అడ్డదారిలో ఎమ్మెల్సీ తెచ్చుకొని సీఎం కాలేదు. తెలంగాణ ప్రజలు బేషరతుగా సీఎం పదవిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మంత్రివర్గానికి ఇచ్చిండ్రు. ఇంత చక్కగా చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం మేము అదే బీజేపీకి సవాల్ విసురుతున్నాం ఈ వేదిక ద్వారా. మేము భయపడుతున్నాం, మాకు చేతి కావట్లేదు, మీరు చేయండి. మరి మీకు ఎప్పుడన్నా మరి మీరు గతంలో కూడా మీరు ఎన్నోసార్లు మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఒక్కరోజు కూడా మీరు కేసీఆర్ని ప్రశ్నించలే. ఇవాళ ఒక్కరోజు ఎక్కడేం ప్రశ్నించారు మీరు కేసీఆర్ని? మీరు మన టీవీలలో కూర్చొని అనేక డెబిట్లు పాల్గొన్నారంట, 1000 సార్లు 100 సార్లు. మరి అన్ని వచ్చినప్పుడు వాళ్ళ ఎందుకు అది రాలేదు? మీరు మీకన్నా సింపతి పెరుగుతుంది కదా మరి ప్రజలల్లో. మేము చేసినాం, రేవంత్ రెడ్డి గారు చేయని పని మేము చేసినాం అని చెప్పేసి మరి మోడీ గారు ఎవరికి భయపడారంట. అనేక బాగా చేసిండ మొత్తం దేశానికి మొత్తం అదంట. మరి తెలంగాణ ఉన్న సమస్యని తెలంగాణ 8,000 కోట్లు అప్పయింది. మరి అది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది కదా. మరి చెయ్యండి. ఎవరు వద్దంటే అడ్డుకుంటున్నారు ఎవరండి మిమ్మల్ని? మీరెందుకు? శ్రీనివాస్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఒక పౌరుడిగా. మీరు ఇవ్వచ్చు, నేను ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. దానికి ఏమో పదవులు అక్కర్లేదు, దానికి ఏం పాట అక్కర్లేదు. మన అవినీతి జరిగిందన్నప్పుడు ఎవరైనా కోర్టులో పిటిషన్ వేయచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చెప్పడం చాలా ఈజీగా ఉంటుందండి.
టీవీ డిస్కషన్స్ పెట్టినామంటే చాలా మందికి అవగాహన వస్తుంది. మీరు పెడతారు పోతారు అయిపోతుంది అంటే ఇక అట్లా అనుకుంటే అన్నీ అయిపోతాయి. మరి మేము వస్తాం పోతాం అన్నప్పుడు ఎందుకు రావాలి? మరి ఒక బాధ్యతగా ఫీల్ కావాలి. ఇక్కడికి వచ్చినామంటే మనం మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రజలకు అందరు కూడా కావాలి. ఇవాళ ఎవరినో మనం ఇష్టం వచ్చినట్టుగా నా అంతా అది లేడు మననే పిలిచిండు అని కాదు, మనకన్నా తోపులు మాట్లాడేటోళ్ళు. కాకపోతే సమయభావాన్ని అర్థం చేసుకోవాలి. మీడియా వాళ్ళు ఒక వారధిగా ఉంటారు ప్రజలకి, గవర్నమెంట్కి. వాళ్ళకేముంటుందమ్మా, మీకేముంటుందమ్మా? పిలుస్తారు, ప్రజలకు వివరించే ప్రయత్నం మీరు చేస్తారు. అప్రిషియేట్ చేయాలి మేము మిమ్మల్ని. ఎందుకంటే ఇట్లాంటి డిస్కషన్స్ పెట్టడం కూడా తెలంగాణ ప్రజలకు చాలా అవసరం. దీనివల్ల ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా అవసరం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు కేసీఆర్ కుటుంబానికి 100% ఎప్పుడైనా కూడా వాపును చూసి బల్పని ఎప్పుడు అనుకోవద్దు. మనం ఇవాళ అధికారంలో ఉన్నన్ని రోజులు మనం కరెక్ట్గా ఉన్నామనుకోండి, మనకు సచ్చేంత వరకు ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని ఇవాళ చనిపోయినా కూడా దగ్గర 13-14 సంవత్సరాలైనా కూడా ఒక దేవుడిగా కొలుస్తున్నారు అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలల్లో. అంటే నిజాయితీ తప్పు అనేది ఒకటో రెండో, మనిషి అనేటోడు తప్పు చేయనోడు ఎవడు ఉండడు. కానీ అలాంటి నాయకుడి లక్షణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిలో రక్తం రాజశేఖర రెడ్డి గారు అలాగా ఆయన చేస్తున్నాడు పాలన తెలంగాణ రాష్ట్రంలో అంటుంటే, ఇక మరి మిగతా పార్టీ వాళ్ళు భయపడుతున్నాడు. దేనికి భయపడతాడు? ఆయనకి ఏముందండి? ఉన్న ఒక బిడ్డ పెళ్ళైపోయింది. ఆయనకి ఏమన్నా ఇప్పుడు ఏమైనా 100 కోట్లు సంపాదించుకొని ఏమైనా బిడ్డకి ఏమైనా సంపాదించిపోయింది, వాళ్ళకు మస్తుంది ఆస్తి. ఆయన ఏం చెప్తుండే, నేను ఒక సర్వెంట్ లాగా పనిచేస్తున్నా, నాదేం లేదు, మీరు ఇచ్చిన నేను మీకు ఒక సైనిక్ లాగా పనిచేస్తా అంటున్నాడు. మాకు కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి 100% ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ వరకు వచ్చింది. ఇవాళ అందరినీ కూడగట్టుకొని సింపత్తోని తీసుకొచ్చిరు. ఏమి ఎలగబెట్టిరని తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద మేము కాంగ్రెస్ పార్టీ ఇన్ని ప్రాజెక్టులు కట్టిందమ్మా. ఇన్ని ప్రాజెక్టులలో ఎవరినైనా ఇట్లా నిలదీసి అడిగిన ఎవరినైనా? ఇలా మనం పుట్టకముందు, మీరు పుట్టకముందు, మా తాతలు పుట్టకముందు నుంచి కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి. నాగార్జున సాగర్, నెట్టెంపాడు, ఎన్నో కోయిల్ సార్, ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఎందుకు జరగలేదు ఇట్లాంటి అవినీతి? ఎందుకు అది కాలేదు? మీరు కట్టి కనీసం నిండా 5 ఏళ్ళు కాలే, ఎన్ని 30,000 దాన్ని 1,00,000 కోట్లు చేస్తారు కమిషన్ల కోసం. ఇది అవునన్నా కావన్నా టీవీ డిస్కషన్లకు ఎందుకు రావట్లేదండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? రావాలి కదా. కేసీఆర్ జాతిపిత అయినప్పుడు, కేసీఆర్ తప్పు చేయలేనప్పుడు, కేసీఆర్ అబద్ధాలు ఆడలేదు తెలంగాణ ప్రజలను. వీళ్ళు సింపుల్గా ఇంజనీర్ల మీద దోషేస్తే అయిపోతుందా? వాళ్ళ పానం ఎంత అండి? ఎవడని చెప్పినా కూడా నమ్మాలే. నువ్వేం చేయమంటే అది చేస్తారు. సార్ అంటాడు. పిలుచుకొని ఫామ్ హౌస్ తీసుకొని పాలన చేస్తేవి ఉట్టిగా నమ్ముతాడు ఎవడైనా? చేస్తారు. మీరు ఇవాళ ప్రభాకర్ రావు గారిని చేయలే, బలిపశుని చేయలే. ఆయన ఉద్యోగస్తుడు, ఆయనకి ఏం అవసరం అండి? ఎన్ని చేసిరో ఇవాళ వీళ్ళ నుంచి కల్వకుట్ల కుటుంబం నుంచి కొన్ని 1000 కుటుంబాలు నాశనమైనాయి. ఎవరిని బాగు చేశారండి వీళ్ళు? ఇప్పుడు ఎవరైనా బాగు చేసుకున్నాడు ఉంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా బాగున్నారు? వాళ్ళ కుటుంబం మొత్తం జైలు చుట్టూ తిరుగుతుంది. మొత్తం టీఆర్ జైలుకు పోయింది. ఎవడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ఏ ఆడపిల్ల కానీ ఎవడన్నా కానీ పోయొచ్చిందా? రైట్. ఫైనల్గా గోవర్ధన్ గారు ఒక్క మాటలో చెప్పండి, కాళేశ్వరం తెలంగాణకు జీవధార అవుతుందా లేదా? కాళేశ్వరం తెలంగాణకు జీవధార కాదు, కాళేశ్వరం తెలంగాణకు ఒక ప్రమాదకరమైనటువంటిది. అక్కడ ఉండేటటువంటి అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో 25,000 కోట్ల రూపాయలు దానిపైన వెచ్చించారు. అవి ఎందుకు పనికిరావు అని చెప్పేసి ఎన్డీఏసీ దాదాపు సారాంశంలో చెప్పింది. వాటిని రిహాబిలిటేట్ చేయాలి, పునరుద్ధరించాలి అంటే మళ్ళీ ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ వెలుగులో ఇచ్చినటువంటి రిపోర్ట్ను సిడబ్ల్యూసీకి సమర్పించి అప్పుడు దాన్ని రిహాబిలిటేట్ చేయాలని చెప్పేశారు. ఈరోజు చాలా క్లియర్ గా 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11 పియర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూల్చడంతో పాటు అవి కూల్చిన తర్వాత కూడా, నిర్మించిన తర్వాత కూడా మళ్ళీ అలాంటివే మేడిగడ్డలో 8వ బ్లాక్ లో కానీ 6వ బ్లాక్ నుంచి 1వ బ్లాక్ వరకు కానీ ఏ పియర్ కుంగది అనేటటువంటి గ్యారంటీ లేదు. ప్రతిదానికి అలాంటి ప్రమాదం ఉంది. సేమ్ ఇలాంటిదే అన్నారంలో, సుందిలలో కూడా రిప్లికేట్ అవుతుంది. అలా అక్కడ చాలా బొంగలు 2019 ప్రాజెక్టు ప్రారంభమైనటువంటి సంవత్సరం వర్షాకాలంలోనే కింద నుంచి బొంగలు పడ్డాయి, సీపేజ్ వచ్చింది, గ్రౌటింగ్ చేశారు, సిమెంట్ గ్రౌటింగ్ చేశారు, కెమికల్ గ్రౌటింగ్ చేశారు, పాలియూరథన్ గ్రౌటింగ్ చేశారు. అన్ని గ్రౌటింగ్లు చేసినప్పటికీ కూడా కింద నుంచి భారీ బొంగలు పడ్డాయి. నీళ్లు నింపితే భారీ బొంగలు వస్తాయి. రెండోది 2.5 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు ఏ బ్యారేజ్ లో ఉండొద్దండి. మేడిగడ్డలో 16 టీఎంసీలు, అన్నారంలో 12 టీఎంసీలు, సుందిలలో 8 టీఎంసీలు. అంటే మొత్తం బ్యారేజీలు కాదు, అవి డ్యాములుగా మార్చేశారు. దీంతో మొత్తం
ఆ అడుగున పునాది జియో ఫిజికల్ పరీక్షలు చేయలేదు, టెక్నికల్ పరీక్షలు చేయలేదు, మొత్తం కొలాప్స్ అయింది. 25,000 కోట్ల రూపాయలు గంగలో పోసినటువంటి పన్నీరుగా మారింది. రైట్. అక్కడి నుంచి నీళ్లు ప్రస్తుతం ఎక్కడికి రావు, తుమ్మిడిహెట్టి మాత్రమే ప్రత్యామ్నాయం. తుమ్మిడిహెట్టి దగ్గర ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు 2015లో ఇదే కేసీఆర్ ఫడ్నవీస్ దగ్గరికి వెళ్ళి 148 మీటర్ల ఎత్తున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈరోజు ఆ విషయాన్ని హరీష్ రావు ఎందుకు మాట్లాడతలేడు? చాప్రాల ప్రాజెక్టుకు కూడా ఎలాంటి ప్రమాదం లేదు. చాప్రాల ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకొని, అక్కడ ఉన్నటువంటి టైగర్ శాంచురీని దృష్టిలో పెట్టుకొని, ఆ రోజు ఉన్నటువంటి ఫడ్నవీస్ 148 మీటర్ల ఎత్తున మట్టం ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజ్ను ఒప్పందం చేసుకున్నారు. రెండోది Right, sir. మేడిగడ్డకు వచ్చేసరికి 100 మీటర్ల ఎత్తున ఒప్పందం చేసుకున్నారు. తుమ్మిడిహెట్టిని ఎందుకు విస్మరించింది? తుమ్మిడిహెట్టి కడతా అని చెప్పేసి అన్నారు కేసీఆర్. ఒంటెలు ఏనుగుల పైన ఊరేగుతూ విమానం దిగి నేను తుమ్మిడిహెట్టి కడతా, నేను మేడిగడ్డతో పాటు అని చెప్పినటువంటి ఏదైతే కేసీఆర్ ఉన్నాడో, ఈ రోజు తుమ్మిడిహెట్టి గురించి చాలా దుర్మార్గమైనటువంటి అబద్ధాలు మామ, అల్లుడు, కొడుకు, Right, sir. కూతురు, Sir, time టిఆర్ఎస్ అయిపోతుంది, sir. పార్టీ మొత్తం ఒక దుర్మార్గమైనటువంటి అసత్యాన్ని సత్యంగా, ఒక దుర్మార్గమైనటువంటి అబద్ధాన్ని నిజంగా Right, sir, right. వీళ్ళంతా Right. వీళ్ళంతా వీళ్ళంతా Conclude చేయండి, sir, ఒక్క మాటలో. ప్రపంచంలో ఇంకెవరూ లేరు. Okay. వీళ్ళకే నోబెల్ Right, ప్రైజ్ sir. ఇవ్వాలి. లక్ష్మీనారాయణ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార అవుతుందా లేదా ఫైనల్ గా ఒక్క మాటలో కన్క్లూడ్ చేయండి సార్. कारण కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయిపోయింది. అది ఎక్కడ జీవధార? వాళ్ళు ప్రజలను మభ్యపెడుతుర్రు. అసలు మభ్యపెడతారు, ఎందుకంటే ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ విషయం చాలా మీరు టైం పడుతుంది, ఎట్లయినా ఫెయిల్యూర్ అయింది అనేది. అది జీవధార కాదు, ఏం కాదు. అసలు యాక్చువల్గా ఆర్థికంగా మరణదార తెలంగాణకు. ఎందుకు మరణదార అంటే 1,00,000 కోట్లు ప్రజాధనం, అప్పులతో తెచ్చిన ప్రజాధనం వృధా అయింది. మీరు రిటర్న్ చేయకపోతే ప్రభుత్వ ఖర్చు 32,000తోనే అయిపోతున్నాయి. 32,000 కోర్సు ఖర్చు పెట్టింది. 70,000 ఎందుకు తీసుకొచ్చారు అప్పుకు తీసుకొచ్చి? అంటే 1,35,000 1,55,000 కోట్లు తీసుకొచ్చారు కదా, అనవసరం కదా రీటైల్ చేయడం. అది మరణదారైంది, జీవధారణ కాదు. తెలంగాణకు అప్పుల మరణదారైంది. రైట్. శ్రీనివాస్ గారు మీరేమంటారు ఒక్క మాటలో కన్క్లూడ్ చేయండి సార్. అది జీవధార కావాలన్నా లేకపోతే దానికి మరణ శాసనమా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేతిలో ఉంటది. రైట్. ఫైనల్ గా మీరేమంటారు? చేసిన వాళ్ళు ఎట్లాగో ఇప్పుడు వాళ్ళు ఎన్ని అడిగినా చెప్పరు. వాళ్ళు జైళ్ళ పాలు అవుతారా, అవినీతి అధికారులు ఏమవుతారా, ఇదంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఉంది. లేదు కాన్సెంట్, ఈ రాష్ట్రంలో సిబిఐ చేయాలంటే కాన్సెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్రం. సో కాన్సెంట్ ఇవ్వాలంటే మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాన్సెంట్ ఇస్తే తప్పకుండా మేడం ఇంతకుముందు రిక్వెస్ట్ చేసినట్టు సిబిఐ వస్తుంది, చేస్తుంది. 100% దమ్ము ధైర్యం ఉన్న ఆమె రాజశేఖర రెడ్డిని ఎట్లయితే పొగుడుకుందో వాళ్ళ నాయకుడిని, దమ్ము ధైర్యం ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి ఉన్నారు, వాటి సంగతి ఏందో తేలుస్తాడని కూడా నేను చెప్తున్నాను. రైట్. సంజయ్ రెడ్డి గారు ఫైనల్ గా మీరేమంటారు నా ఒక్క నాయకుడు మాటలో కన్క్లూడ్ చేయండి. ఏదైనా అమ్మ చట్టానికి ఎవరు చుట్టాలు గారు, తప్పకుండా కేసీఆర్ కాదు, కేసీఆర్ తాతనైనా కూడా అవినీతి చేస్తే తీసుకుపోతారు. ఎవరు ఏం చేయాలో ప్రజాకోర్టులో ఆల్రెడీ ప్రజాకోర్టులో తీర్పు ఇచ్చిండ్రు. ఎవరు ఏది జరిగినా కూడా ఎవరిని క్షమించేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. తగిన మూల్యం కంపల్సరీ చెల్లించుకోవాల్సిందే. రైట్. డిబేట్లో పాల్గొన్నటువంటి గోవర్ధన్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, సంధ్యారెడ్డి గారికి, లక్ష్మీ నారాయణ గారికి అందరికి కూడా థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.